బీఆర్ఎస్ ప్లీనరీపై సస్పెన్స్ నిర్వహిస్తారా లేదా తెలుసుకోలేకపోతున్న బీఆర్ఎస్ అధిష్టానం గత ఏడాది జనరల్ బాడీతో మమానిపించారు. నేటికి పార్టీ సభ్యత్వాల ఊసేలేదు. కలిసి రాని పార్టీ పేరు మార్పు నేతల్లో కొనసాగుతున్న ఆందోళన. లోక్సభ ఎన్నికలపైన అంతా ఫోకస్. ఇప్పుడు 27 తారీఖు పెట్టాలంటే ఈ 25 తారీఖు దాకా లోక్సభకు సంబంధించినటువంటి నామినేషన్లు ఉంటాయి. ఆల్రెడీ ఎన్నికల గోదాలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇంత పెద్ద ఎన్నికల సందర్భంలో ఈ ప్లీనరీ పెట్టి ఒకవేళ అది పార్టీకి ఉపయోగపడుతుంది, పార్టీకి బహిరంగ సభల కన్నా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులందరికీ కదలికలాగా ఉపయోగపడుతుంది అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మారుస్తారనేటువంటి ఊహాగానాలు వచ్చాయి. దానికి సంబంధించినటువంటి అంశంలో ఇంతవరకు ఎటు ముందుకు పోలేదు. బీఆర్ఎస్ అనేటువంటిదే పార్టీ మారిన తర్వాతనే, పేరు మార్చిన తర్వాతనే బాగా నెగిటివ్ అయింది అనేది. ఇప్పటికే చాలా చోట్ల ఎమ్మెల్యేలుగా ఓడిపోయినటువంటి వాళ్ళు స్తబ్దుగా ఉన్నారు. గెలిచిన వాళ్ళు కొందరు వెళ్ళిపోతున్నారు, ఓడిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. దాదాపుగా 119 స్థానాల్లో 30 స్థానాలకు పైగా అభ్యర్థులు గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు పార్టీలు మారిపోవడమో స్తబ్దుగా ఉండడమో జరిగిపోయింది. సో ఆ స్థానాల్లో పార్టీ ఏం చేయాలి, ఎవరిని అక్కడికి రప్పించాలి, ద్వితీయ శ్రేణిలో ఎవరు ఉన్నారు, ఆ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలకు ఎవరు ఉండాలి, కొత్తగా పెట్టినటువంటి వాళ్ళు పనిచేస్తారా, అధికారంలో ఉన్నప్పుడు మాకేం చేయలేదు ఇప్పుడు చేస్తారనేటువంటి దానిపైన కూడా ఉన్నది. గత ఏడాది కూడా జనరల్ బాడీతోటే ముగింపు చేశారు. ఈసారి కూడా ప్లీనరీ పెడతారా లేదా, ప్లీనరీ పెట్టాలంటే చాలా పెద్ద తతంగం. సో అంత ఖర్చు అదంతా కూడా అవసరమా, ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఈ ఖర్చు కూడా వస్తుంది. పార్టీ మార్పు చేసిన తర్వాత ఏం చేస్తారనేటువంటి దాంట్లో క్లియర్గా లేదు.